నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఆపరేషన్ కగర్ ఏదైతే దేశంలో స్టార్ట్ అయిందో మావోల అణిచివేతకు పెద్ద ఎత్తున ఒక సవాల్గా తీసుకుంది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. మరీ ముఖ్యంగా అమిత్ షా గత కొంతకాలంగా మావోయిస్టులను అనగదొక్కేందుకు విస్తృతమైనటువంటి ఒక పెద్ద ఎత్తున మొత్తం అడవులన్నింటినీ రాష్ట్రాలన్నీ కూడా జల్లడబడుతున్నటువంటి నేపథ్యాలు ఉన్నాయి. మరోవైపు ఇటువంటి సందర్భాల్లో చాలామంది మావోయిస్టులు ఎన్కౌంటర్లు అవుతూ ఉన్నాయి. అట్లాగే చాలామంది మావోయిస్టులను లొంగ తీసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలామంది మావోయిస్టులు భయంతో లొంగిపోతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఏమో ప్రాణాలు వదులుతూ ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి సందర్భాల్లో ఒకవైపు ఆపరేషన్ కగార్ను కూడా నిలిపివేయాలి, సీజ్ ఫైర్ ప్రకటించాలి అన్న ఒక డిమాండ్, చర్చలు గత కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి వ్యవహారం ఒకవైపు కాకరేపుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా కూడా ఒక భారీ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఇప్పుడు ఆ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం తీవ్రస్థాయిలో కలకలం రేపుతుంది. అంటే ఒక లేఖ, మరీ ముఖ్యంగా అభయ్ పేరుతో, అభయ్ ఫోటోతో ఉన్నటువంటి లేఖ, అందులో ఉన్నటువంటి అంశాల గురించి విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. మరోవైపు అభయ్ ఆడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. సో ఇవన్నీ కనుక చూస్తే నిజంగా మావోయిస్టు పార్టీలే ఈ విధంగా చేస్తూ ఉన్నాయా, లేదంటే మావోయిస్టు పార్టీ పేరుతో ఎవరు ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డారు, అంటే ఇంతటి దుస్సాహసానికి ఎవరు పాల్పడ్డారు, లేదు అంటే ఇప్పుడు మావోయిస్టుల పార్టీ రెండుగా చీలిపోయిందా, ఇందులో కూడా చీలికలు వచ్చినాయా? ఎందుకంటే ఒక రకంగా వాళ్ళు మావోయిస్టులు ఒక సిద్ధాంతపరంగా అడవుల్లోకి వెళ్ళి తన జీవితాలను త్యాగం చేసుకున్నటువంటి వ్యక్తులు, మరి ఇప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఇప్పుడు ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం ప్రకారం వాళ్ళు ఆయుధాలను వదిలేసుకుంటామని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు సీజ్ ఫైర్కి ప్రకటించారు. మరి ఆ సీజ్ ఫైర్ ప్రకటించినటువంటి వెనకాల కూడా డ్రామా ఏమన్నా ఉందా అన్న చర్చ కూడా జరుగుతోంది. అంటే ఇదంతా కూడా మావోయిస్టులు స్పష్టంగా ఏదైతే గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నారో వాటి కోసమే వాళ్ళందరూ కూడా పాటుపడుతూ ఉన్నారు. వాళ్ళేమీ ఇప్పుడు ప్రభుత్వాలకు భయపడో లేకుంటే వాళ్ళ ప్రాణాలకు భయపడో ఏం లేరు. కానీ ఇప్పుడు ఇక్కడ అభయ్ పేరుతో, అభయ్ ఫోటోతో ఉన్నటువంటి లేఖ, మరీ ముఖ్యంగా సీజ్ ఫైర్ ప్రకటిస్తూ వచ్చినటువంటి లేఖ వెనకాల ఏం జరుగుతోంది, అసలు మావోయిస్టులు ఏం చేస్తున్నారు, మావోల రాజకీయం ఏం జరుగుతోంది అన్నది కొంత లోతుగా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా అనగదొక్కే విధంగా ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆపరేషన్ కగార్ని ఆపమని చాలా వరకు రాజకీయ పార్టీలు, చాలా వరకు పెద్ద ఎత్తున చాలామంది కోరుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి సందర్భాల్లో ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్టులు ప్రాణంతో సమానంగా చూసుకుంటూ ఉంటారు ఆయుధాలని. అటువంటి ఆయుధాలను కూడా వదిలేస్తామని మావోయిస్టులే నిజంగా నిర్ణయించారా, ఆ దిశగా నిజంగానే వాళ్ళే ప్రకటించారా? ఎందుకంటే ఆయుధాలను వదిలేస్తామంటూ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అభయ్ పేరిట లేఖ విడుదలైనటువంటి వ్యవహారం ఇప్పుడు కొంత అనుమానాలు తావిస్తోంది. అంటే ఇది నిజమైన లేఖేనా అన్నది కూడా అనుమానాలు ఉన్నాయి. మరి మావోయిస్టుల లేఖల పేరిట మైండ్ గేమ్ ఏమన్నా ఆడుతున్నారా అన్న ప్రశ్నలు కూడా కొంత వినిపిస్తుంది. అంటే ఈ ప్రశ్నలకు కొంత భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అభయ్ పేరుతో విడుదలైన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అంటే మావోయిస్టు పార్టీ పందాకు పూర్తిగా విరుద్ధమైనటువంటి అంశాలతో ఆ లేఖలో మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు లేఖ పైన అభయ్ ఫోటోతో ముద్రించి ఉండటం, మరీ ముఖ్యంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం అంటూ ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలు ఇవ్వటం చూస్తుంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి పక్కా నకిలీ లేఖ అనేది స్పష్టంగా ప్రజా సంఘాల నాయకులు కానీ, లేకుంటే మాజీ మావోయిస్టులు కానీ, లేకుంటే మావోలతో కొంత వాళ్ళ వ్యవహారాలు కొంత సీరియస్గా వాళ్ళ సింపథైజర్స్ కానీ వాళ్ళ గురించి స్టడీ చేసినటువంటి వాళ్ళ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ ఈ లేఖ నిజమైందే అయితే మరి మావోయిస్టు పార్టీ చీలిక దిశగా పయనిస్తోందన్న అభిప్రాయాలు కూడా ఎక్కువ శాతం వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే వాస్తవానికి మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి ఈ మధ్య కాలంలో ఈ లేఖ విడుదల చేసినటువంటి వ్యవహారంలో, అందులోనూ ఆపరేషన్ కగార్ కొంత ప్రస్తావిస్తూ తమ పార్టీ క్యాడర్ పలు సందర్భాల్లో పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటోందని, పోలీసులకు జరిగినటువంటి నష్టాన్ని కూడా, మరణాలని వెల్లడించడం లేదని ఇప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే కర్రగుట్టలకు సంబంధించినటువంటి అక్కడ ఎన్కౌంటర్, అక్కడ కర్రగుట్టల వద్ద అమర్చినటువంటి బూబీ ట్రాప్లో చిక్కున్నటువంటి 50 మందికి పైగానే పోలీసులు మరణించారన్నది స్పష్టంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దాచిపెడుతోంది అనే ఆరోపణలు కూడా మావోయిస్టులు చేస్తున్నారు. అలాగే కర్రగుట్టల దగ్గర ఆ సమీపంలో తమకు అట్లాగే గ్రేహౌండ్ పోలీసులకు మధ్య జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో కూడా 3 కానిస్టేబుల్ మరణించారని కూడా చెప్తూ ఉన్నారు. అంటే పోలీసులు ఈ విషయాన్ని మార్చి చెప్పారని లేఖలో వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. మరి ఈ అంశాలను చూస్తేనేమో లేక మావోయిస్టులు రాసినట్టు కనిపిస్తుంది. మరి ఈ మధ్య కాలంలో
మావోయిస్టు సీనియర్ నేత పోతుల పద్మావతి ఆమె డీజీపీ జితేంద్ర సమక్షంలో లొంగిపోయినటువంటి క్రమంలో మావోయిస్టు లేఖ అట్లాగే గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మరణాలపై ఇప్పుడు తాజాగా ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి క్వశ్చన్ కూడా మైండ్ గేమ్లో భాగంగానే మావోయిస్టు లేఖను జారీ చేసి ఉండొచ్చని డీజీపీ స్వయంగా బదిలీ ఇచ్చినటువంటి నేపథ్యం. అంటే ఇప్పుడు మావోయిస్టు లేఖల ద్వారా మైండ్ గేమ్ ఆడుతున్నారనేది ఖచ్చితంగా ఆయనే స్వయంగా అంగీకరించినటువంటి మాట. అందుకోసమే ఇప్పుడు మావోయిస్టులతో చర్చలు జరపాలని శాంతి సంఘాలు పెద్ద ఎత్తున గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరోవైపు ఆయుధాలు వదిలి లొంగిపోవాలని వారితో చర్చలు ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా అనేక సందర్భాల్లో ఆపరేషన్ కగార్ నేపథ్యంలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరి ఇంత గందరగోళం మావోయిస్టుల పార్టీలో నెలకొంటూ ఉంటే మరి పార్టీలో ఏమన్నా సమన్వయ లోపం ఏమన్నా ఉందా అనేది కూడా తెలియాలి. ఎందుకంటే కేవలం ఆయుధాలు వదిలిపెట్టే విషయంలో మాత్రమే మావోయిస్టు పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. మరి ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అట్లాగే పొలిట్ బ్యూరో మధ్య కూడా కొంత సమాచారము అట్లాగే కొంత కోఆర్డినేషన్ గ్యాప్ కూడా ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే పోతుల పద్మావతి లొంగుబాటుకు మే నుంచే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తాను లొంగిపోవాలనుకుంటున్న విషయాన్ని కూడా పద్మావతి కేంద్ర కమిటీ బాధ్యులకు అట్లాగే పొలిట్ బ్యూరోకు కూడా చెప్పేసింది ఆమె. కానీ వారి నుంచి అనుమతి రావడానికి 4 నెలల సమయం పట్టింది. అంటే ఇక్కడే మావోయిస్టు పార్టీ నూతన సారథిగా పోటీలో ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ తనకు ఆ స్థానం దక్కకపోవడం తోనే ఈ లేఖ విడుదల చేశారా అన్న ప్రశ్న కూడా తలెత్తుంది. అంటే పార్టీ నుంచి ఆయన విడిపోవడానికి నిర్ణయం తీసుకున్నారా లేక మల్లోజుల పేరిట లేఖను సృష్టించి పార్టీలో ఆయనపై అనుమానాలు రేకెత్తించడానికి పోలీసులు చేసినటువంటి ప్రయత్నమా? మరి ఆ ఇద్దరి ప్రయత్నమే భాగంగానే ఇప్పుడు ఈ లేఖ విడుదల చేశారా అన్న విషయంలో కొంత మేధావులు అట్లాగే మావో సింపథైజర్సు కొంత వామపక్ష మేధావుల్లో కూడా ఒక రకమైనటువంటి డిఫరెంట్ ఒపీనియన్స్ కనిపిస్తుంది వినిపిస్తుంది కూడా. ఎందుకంటే మావోయిస్టులు ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారాలు చేయలేదు. ఎందుకంటే వాళ్ళ గతంలో శాంతి చర్చలకు వచ్చినప్పుడు కూడా అప్పట్లో జానారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఒక హుందాగా ఒక సిస్టమేటిక్ మేనర్లో జరిగినటువంటి చర్చలు అవన్నీ కూడా. సో అటువంటి శాంతి చర్చలు ఇవాళ కూడా జరపని కోరుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటమే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఆదివాసీల హక్కుల కోసం, అంటే వాళ్ళ గిరిజనుల భూముల కోసం. మరి ఇంత జరుగుతూ ఉంటే మావోయిస్టులు పేరిట ఇప్పుడు లేఖ విడుదల చేయటం, అభయ్ పేరిట ఆడియో రిలీజ్ అవ్వటం, అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారటం, ఇవంతా చూస్తుంటే ఏదో సంథింగ్ కొంత ఆపరేషన్ కగర్లో భాగంగానే ఇదంతా జరుగుతోందా? మావోయిస్టులను అణచివేసేందుకు కుట్రపూరితంగా ఏమైనా జరుగుతోందా? లేదు అంటే బయట జరుగుతున్నటువంటి చర్చ బేస్ చేసుకుంటే మావోయిస్టుల పార్టీ రెండుగా చీలిపోయిందా? ఇదే ఒక బిగ్ టాపిక్గా హాట్ టాపిక్గా ఇవాళ చర్చనీయాంశంగా మారుతుంది. సో మీరు కూడా నిజంగానే లేఖ ఈ ఆడియో విన్న తర్వాత, లేఖ చూసిన తర్వాత నిజంగానే మావోయిస్టులు ఆయుధాలని వదిలేసి చర్చలకు వస్తాము లేకుంటే ఆయుధాలని వదిలేసుకుంటామని వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్లు నిజమేంత? నిజంగానే మీకు ఆ లేఖ చూసిన తర్వాత మరి గతంలో నుంచి కూడా మావోయిస్టుల యాక్టివిటీలు చూసిన తర్వాత ఆ లేఖను నమ్మాలనిపిస్తుందా? ఒకసారి మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.